friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక చిట్టడవిలోని కాకి బాధగా ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ కాకి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇలా అంటుంది, ఎందుకు దేవుడా నాకింత పెద్ద కష్టాన్ని ఇచ్చావు? నా కష్టాన్ని ఏదో ఒక విధంగా తీర్చు తండ్రి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉంది. అదే అడవిలో నివాసం ఉంటున్న చీమ కాకి ఏడవడం గమనించింది. అప్పుడు చీమ ఇలా అనుకుంటుంది, అయ్యో ఈ కాకికి ఎంత కష్టం వచ్చిందో ఏమో, ఎందుకు అలా ఏడుస్తుంది? కాకికి వచ్చిన కష్టం నేను తీర్చగలిగితే బాగుండు అని అనుకుంటూ ఆ చీమ కాకి దగ్గరకు వెళ్ళింది. అప్పుడు చీమ కాకితో ఇలా అంది, మిత్రమా నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? అప్పుడు కాకి ఇలా సమాధానం ఇచ్చింది, నాకొక పెద్ద సమస్య వచ్చింది అని చెప్పింది కాకి. ఏమిటా సమస్య అని అడిగింది చీమ. నేను నివాసం ఏర్పరచుకున్న చెట్టు కింద ఒక పుట్ట ఉంది. అందులోని పాము నా గుడ్లన్నీ తినేస్తుంది. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇలా పిల్లలను పోగొట్టుకోవాల్సి వస్తుందని ఒకసారి ధైర్యం చేసి పాముతో మాట్లాడాను. గుడ్లను ఏమి చేయొద్దని బతిమాల అని తన గోడును వెళ్ళబోసుకుంది కాకి. దానికి ఆ పాము ఏమంది అని అడిగింది చీమ. నాకు కాకి గుడ్లంటే ఇష్టం. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎంత బాధపడినా నేను నీ మాట వినను అని పొగరుగా సమాధానం ఇచ్చినట్లు కాకి చీమతో చెప్పింది. మరి పాము మాటకు నువ్వేమన్నావు అని ప్రశ్నించింది చీమ. ఈసారి గుడ్లు పెట్టే ముందు వేరే చెట్టు చూసుకుని వెళ్తానని జవాబిచ్చా. దానికి ఆ పాము ఏమందో తెలుసా? ఈ అడవిలో అణువణువు నాకు తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. గుడ్లను తినేస్తా అంది. నీ గుడ్లను తినడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ దానికంటే నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది అని ఆ పాము నాతో అంది అని చెప్పింది కాకి. ఈ అడవిలో నేను ఎక్కడ ఉన్నా ఆ పాము నా గుడ్లను వదిలిపెట్టదు. అందుకే ఈ అడవిని వదిలి వెళ్దామని అనుకుంటున్నాను అని కాకి చీమతో చెప్పింది. అప్పుడు చీమ కాకితో ఇలా అంది, ఏ తప్పు చేయని నువ్వెందుకు వెళ్ళడం? ఆ పామునే తరిమేయవచ్చు కదా అంది. అప్పుడు ఆ కాకి ఇలా సమాధానం ఇచ్చింది, పాముతో పోరాడగల శక్తి ఉంటే ఎప్పుడో ఆ పని చేసేదాన్ని. కళ్ళ ముందే నేను పెట్టిన గుడ్లు తినేస్తుంటే ఏమి చేయలేకపోయా అని ఏడుస్తూ చెప్పింది కాకి. అప్పుడు చీమ కాకితో ఇలా అంది, దానికి బలం ఉంది కానీ తెలివి లేదు. ఆపద సమయంలో భుజబలం కంటే బుద్ధిబలం కాపాడుతుంది. ఆలోచిస్తే పాము నుంచి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చింది చీమ. అప్పుడు చీమకి మంచి ఆలోచన వచ్చింది. నాకొక మంచి ఆలోచన వచ్చింది. ఈ పని కనుక చేస్తే ఆ పాము ఖచ్చితంగా పారిపోతుంది అని చెప్పింది చీమ. కాకి చెవిలో తనకొచ్చిన ఆలోచన గురించి చెప్పింది చీమ. చీమ చేస్తున్న సహాయానికి కాకి కృతజ్ఞతలు తెలుపుకుంది. అప్పుడు చీమ ఇలా అంది, అయ్యో మిత్రమా, మనమందరం ఒకే అడవిలో ఉంటున్నాం. మనమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం అని చీమ సమాధానం ఇచ్చింది. కాకికి వచ్చిన కష్టాన్ని తన చీమల గుంపుకు చెప్పింది. చీమలన్నింటినీ సహాయం చేయమని అడిగింది చీమ. చీమలన్నీ ఒప్పుకున్నాయి. చీమలన్నీ ఆ పాము పుట్ట దగ్గరికి వెళ్ళాయి. అవన్నీ కలిసి పాముని కుట్టిపడేశాయి. దానితో ఆ పాము కదలలేని పరిస్థితిలో ఉంది. దానికి ఆ కాకి చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంది. పాము ఇక ఏమి చేసేది లేక అక్కడి నుంచి పారిపోయింది. ఆ రోజు నుంచి కాకి చీమ మంచి స్నేహితులయ్యాయి. అవి రెండు ఖాళీ సమయంలో సరదాగా మాటలు చెప్పుకుంటూ వారి జీవితాన్ని సంతోషంగా జీవించాయి.